టీడీపీ అధినేత చంద్రబాబుతో కడప జిల్లా నేతలు కార్యకర్తల సమావేశం ముగిసింది. జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్పై చర్చ జరిగినట్లుగా సమాచారం. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య సయోధ్యకు సీఎం ప్రయత్నించారు. దీంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూ ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మీడియా ముందుకొచ్చి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కొద్దిసేపటి క్రితం కడప జిల్లా నేతలు అలాగే కార్యకర్తల సమావేశం ముగిసింది. జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్పై చర్చ జరిగినట్లుగా సమాచారం. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య సయోధ్యకు సీఎం ప్రయత్నించారు. అయితే సయోధ్య కుదిరిందా లేదా అనే అంశంపై మా ప్రతినిధి ఎంపీ రావు అప్డేట్స్ అందిస్తారు. ఎంపీ అంటే ఇద్దరు కూడా మంత్రి ఆదినారాయణ రెడ్డి కానీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి ఇద్దరు కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు కోసమే ఆశిస్తున్నారు. అయితే మీరిద్దరూ చర్చించుకోండి, ఇద్దరికి ఒకే సీట్ అంటే కష్టం కదా, ఒకరికి కడప ఎంపీ సీటు, ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తున్నారు. నిన్న 2 సార్లు సమావేశమయ్యారు. అయితే కోరిక ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ రోజు ఉదయం దాదాపుగా 2 గంటల పాటు జమ్మలమడుగు నేతలతో భేటీ అయినప్పటికీ కూడా ఇరువురు కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నట్టుగానే చెప్పారు. అయితే తనకు మరి ఇద్దరు మీరు ఎవరో ఒకరు చేర్చుకుని రండి, ఎవరు దేనికి పోటీ చేస్తారు, ఒకవేళ ఎవరైనా కడప ఎంపీకి కనుక పోటీ చేస్తే నేను వారి గెలుపుకు తీవ్రంగా కృషి చేస్తాను, ఎందుకంటే జమ్మలమడుగు పక్కాగా మనం గెలుస్తాము, కడప ఎంపీ సీటుకు వచ్చి తీవ్రమైన పోటీ ఉంటుంది కాబట్టి పార్టీ తరపున నేను గట్టి ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఆయన ఇద్దరు నేతలు స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ లోపల మీరు తేల్చుకోండి, లేదంటే వారం రోజుల్లో ఎవరెక్కడ పోటీ చేయాలనేది నేనే చెప్తానని చెప్పి కూడా అధినేత చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత ఇద్దరు నేతలకు కూడా వచ్చి మీడియాతో మాట్లాడారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఎవరు ఎక్కడ అధినేత ఆదేశాల ప్రకారమే పనిచేస్తాము, ఎవరిని ఎక్కడ పోటీ చేయమన్నా కానీ పోటీ చేస్తామని చెప్పి కూడా ఇద్దరు అయితే పైకైతే ప్రకటించారు. కానీ వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులు మాత్రం వేరేగా ఉన్నాయి. అయితే ఈ లోపల జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ కార్యకర్తల అభిష్టం మేరకు ఎవరు ఇటు వెళ్ళాలన్నది నిర్ణయం తీసుకుంటారు అన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. కానీ ఇద్దరు మాత్రం జమ్మలమడుగు సీటు వైపు ఆసక్తి చూపుతున్నారు. వారం రోజుల్లో స్పష్టత రాకపోతే సీఎం చంద్రబాబు నాయుడు ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఫైనల్ చేస్తారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది అంటే ఈ జమ్మలమడుగు సీటుకి సంబంధించి సస్పెన్స్ మరొక వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.